లేనట్టు మనం రాయకూడదు కదా మేడం. నేను కూడా మనకి ఏంటంటే మన స్టేటస్లో ఏదైతే వచ్చిందో వాళ్ళ వాళ్ళకి ఎట్లా కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. నేను ఒక 10 minutesలో కాల్ చేస్తా. నేను ఇక్కడ వేరే వాళ్ళతో మాట్లాడుతాను. అది ఫొటోస్ వీడియోస్ అయితే బాగా వైరల్ అవుతుందేమో, నేను వైరల్ అవుతాను. ఒకటి చెప్పేదండి మేడం, మన దగ్గర ఉంటే ఇలాంటి మనం బయట పెట్టడం లేదనేది నా గురించి నీకు బాగా తెలుసు. అన్న ఎటువంటి వాడు ఏం కట్టలేదు. నేను ఆ రోజు వచ్చి మనం మీరు కానీ నేను ఎప్పుడు రాను. అసలు నేనేం మాట్లాడను. ఎందుకంటే మొహంతో ఏదైనా మాట్లాడతాం, ఎట్లయినా మాట్లాడతాం. కానీ లేడీస్ విషయంలోకి వచ్చినప్పుడు ఏంటంటే ఒక అక్క చెల్లెల రూపంలో మా వాళ్ళు మేడం, మా వాళ్ళు ఎంతో ఎదుటోళ్ళు కూడా అంతే. మా వాళ్ళు అంటే ఎదుటోళ్ళు కూడా అంతే. అదే విధంగా చూసుకుని మీరు కూడా స్టేటస్ పెట్టి పోస్ట్ చేస్తా ఉంటే ఆయన పెట్టినాడు. అదే చెప్పారు మాకు కూడా, ఆమె ఇబ్బంది పడుతుంది అనేసి. ఈ విధంగా ఇబ్బంది పడుతుంది. దీనికి మన పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని ఇటువంటి వాళ్ళకు ఏం చేయాలో చేయండి. మన నియోజకవర్గంలో ఉండే అదే మేడం, నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఇటువంటి పనులు చేస్తే ఒక ఆడబిడ్డ ఒక పంచాయతీ చిన్న ఆఫీస్ పని చేసుకుని ఒక వాళ్ళని ఈ విధంగా చేసే తప్పుడుగా ఇది ఎంత దూరం దారి తీసుకుంది. అది అమ్మాయి ఎక్కడో బయట నుంచి వచ్చిన అమ్మాయి, అదే లోకల్ వాళ్ళు చేయగలుగుతారా? మళ్ళీ అదే కాక దాని మీద మళ్ళీ ఈ విధంగా ఇంత కొన్ని లక్షల కోట్లు డబ్బులు తినేసినారని చెప్పేసి వాళ్ళ మీద నింద వేయడమో అవును మేడం. ఎన్ని తప్పు కదా. అదే నేను అడుగుతున్నాను. నేను ఎందుకంటే కానీ ఒకటి మేడం, చూడు ఏ రోజు ఏదైనా కానీ తీసుకోండి, మా వాళ్ళందరూ చూస్తారు, మా వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళందరూ దీపావళి కూడా అదే పేపర్లో వస్తున్నాయి స్టేటస్ మీకు పెట్టుకొని మీకు సఫర్ అవుతున్నావే, అవతల కూడా బాగానే ఉన్నాడు, మనం సఫర్ అవుతున్నామని. నాకు తెలిసిన ఈ రోజు వల్ల మీకు చాలా వరకు న్యాయం జరిగిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను. మీకు ఇదేంటి ఏఐ ఫొటోస్ కాదు, అది ఏఐ ఫొటోస్ ఏమి లేవు. కాకపోతే ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. ఆ రోజు కదా తక్కువ నవీన్